హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. బెండకాయ పులిహోర అంటారండి. బెండకాయ పులిహోర ఎలా చేయడాలో చూపిస్తానండి. ఈ బెండకాయల్ని నీట్గా శుభ్రం చేసి ఆ బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ బెండకాయ రెసిపీతో ఇడ్లీ కానీ సంగటి కానీ ముద్ద కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా పెట్టుకొని మనము రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అంటే బెండకాయలు ఫ్రై అయ్యేంత ఆయిల్ పోసుకుంటామండి. అందులో కొంచెం ఆవాలు వేసుకొని అందులో కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలండి. నేనైతే ఒక 10 నుంచి 11 ఎత్తుకున్నాను. మీరు ఎంత కావాలో అంత ఎత్తుకోండి. నేను 1/4 కేజీ బెండకాయలు వేసి తగ్గట్టుగా ఎత్తుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఆ జీలకర్రని రెండింటిని వేసి ఫ్రై చేస్తున్నానండి. అవి కొద్దిగా ఆ మంటలో వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలండి, లేదంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను చిన్నవి తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు ఎత్తుకొని ఇలా కట్ చేసుకొని పెద్ద సైజులో వీటిని కూడా వేసుకొని బాగా వేపాలండి. ఎర్రగడ్డలు బాగా వేగేంత వరకు బాగా వేయించుకొని ఇలా డ్రీ ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు ఎంత బాగా వేగితే అంత మంచిదండి. అందులో అలాగే ఒక తెల్లగడ్డ పూర్తిగా ఒలుచుకొని నీట్గా వేసుకున్నాక వెల్లుల్లి బాగా ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కలబెట్టుకుంటూ కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసుకొని ఉంటాం కదండి బెండకాయల్ని, ఆ బెండకాయలన్నీ తీసుకొని వచ్చి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయలు బాగా కలుపుకునే తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ అందులో కూరకు తగ్గట్టుగా ఉప్పు సాల్ట్ తీసుకున్న వాళ్ళు సాల్ట్ తీసుకోండి. నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకొని అది కూడా బాగా కలిపెట్టుకొని రెండింటిని మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ వంట అయితే మా అత్త బాగా చేస్తారండి. ఇదైతే నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం టైం అండి, ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత చూసామంటే కొంచెం రోస్ట్ అయి ఉంటుందండి. దీన్ని అలాగే మళ్ళీ కలుపుకుంటాం ఒకసారి, అంటే కింద అడుగంటకుండా కొంచెం మళ్ళీ కలుపుకొని అంటే మిశ్రమం మొత్తం కింద కలుపుకొని మళ్ళీ రోజుపు అలాగే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే పెట్టుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మూత తీసాము. ఆ మిశ్రమాన్ని మళ్ళీ కలపెట్టుకొని అందులో 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా దీంట్లో వేసుకొని దీన్ని కూడా అలాగే ఫ్రై చేయాలండి. బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అలాగే మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఆ టమాటాలు వేయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇలా చేయాలండి. ఇలా ఎప్పుడైతే అంటే ఎర్రగడ్డలు, టమాటాలు, బెండకాయలు బాగా ఫ్రై అయిపోవాలో అంతవరకు పెట్టుకొని అందులో అంటే పులిహోరకు కావాల్సినంత వాటర్ తీసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలండి.
ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటరు లో బాగా బెండకాయలు అన్నీ బాగా ఉడికిపోవాలండి. అలా ఉడికిపోయేంత వరకు ఒక 5 to 8 minutes మూత పెట్టేసి బాగా ఉడకపెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. అలా ఉడికిన దాంట్లో కొంచెం చింతపండు తీసుకొని, చింతపండు కూడా బాగా ఉడికేదాకా పెట్టుకొని కొంచెం క్లోజ్ చేసుకొని మూత పెట్టి చింతపండు ఇవన్నీ బాగా ఉడికేదాకా పెట్టుకున్నామంటే ఇలా ఉడికిన తర్వాత తీసేసి మూత తీసామంటే ఇలా దగ్గరికి వచ్చేసి ఉంటుందండి. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత మనము అంటే కొత్తిమీర కొంచెం తీసుకున్నామంటే లాస్ట్ ఇంక దించేటప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. పులిహోర కంపల్సరీ కొత్తిమీర వేయాలండి. ఇలా కొత్తిమీర వేసి దాన్ని ఒక 2 seconds అట్లా కలుపుకొని వేడి తగిలేదాకా చూసుకున్నామంటే ఈ బెండకాయ పులిహోర అండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ ఈ ఈ బెండకాయ పులిహోర రెడీ అయిన దాన్ని దించుకొని ఒక సైడ్కి, ఇదిగో మీకు చూపిస్తున్నట్టుగా ఇది సెట్ అంటామండి. సెట్లో తీసుకొని అందులో ముందు ఈ మిరపకాయలు అన్నీ ఒకేసారి ఎనపచ్చండి, కానీ మిరపకాయలు ఎనగవని నేను ఏం చేస్తానంటే కొద్దిగా అంటే ఎండుమిరపకాయలు తీసుకొని ఫస్ట్ ఆ ఎండుమిరపకాయలని తీసుకొని ఫస్ట్ బాగా పప్పు కట్టుతో బాగా కలుపుకుంటానండి. ఈ విధంగా ఎనుపుకొని బాగా, కొంతమంది దీన్ని మిక్సీలో కూడా వేసుకుంటారండి. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదు, చాలా నున్నగా అయిపోతుందండి. నున్నగా అవ్వకూడదండి, తొక్కుగా ఉండాలండి. ఈ విధంగా మిరపకాయలు బాగా ఎనుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా వాటర్ తీసుకోకుండా గట్టిగా తీసుకొని బెండకాయలు టమాటాలు అన్నీ మిశ్రమం అన్నీ తీసుకొని మళ్ళీ అదే సెట్లో వేసుకొని దాన్ని కూడా సేమ్ మిరపకాయలు ఎలా ఎనిపామో అలాగే ఎనుపుకుంటే టేస్ట్ చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు బెండకాయతో కొత్తగా ఈ రెసిపీ ఎవరికైతే తెలియదో, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా బాగా ఎనుపుకున్నామంటే అప్పుడు దాంట్లో ఉండే ఫ్లేవర్ టేస్ట్ అంతా బాగుంటుందండి. ఎప్పుడు కానీ ఈ పులిహోర ఫుల్ నున్నగా ఉండకూడదండి, కొంచెం తొక్కుగా ఉంటేనే దాని టేస్ట్ దానికి ఉంటుందండి. ఇలా రెడీ అయిపోయిన బెండకాయ పులిహోరని ఇలా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాల్సి వస్తుందండి. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ విధంగా రెడీ అయిపోయిన పులిహోరని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలి అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అయితే ఇంతవరకు తిన్నోళ్ళు అయితే ఇది అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే ఇది ఫేవరెట్ అండి మా ఇంట్లో. మా వారైతే చాలా ఇష్టపడి తింటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. బెండకాయతో ఎప్పుడు ఏం చేయాలన్న ఆలోచనల్లో ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఒక కర్రీ లాగా ఉంటుంది, ఇది ఒక పులిహోర అంటారండి. దీన్ని పచ్చడి కూడా అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మేమైతే పులిహోర అంటాం. ఇలా తీసుకొని ఆ ఉడికించిన నీళ్ళనే వేసుకోవాలండి, మంచి నీళ్ళు వేయకూడదండి, అలా వేస్తే బిన్నె చెడిపోతుంది. ఇదైతే 1 or 2 days ఉంటుందండి. నేనైతే 1 dayకి అయ్యేట్టుగా చేసుకున్నాను, చాలా బాగుంటుంది. వెంటనే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.